ఇది ఇది మెయిన్ కోరుకోడు చాలు 3 కాపీలు ఇద్దరు ఉన్నారా? మేము అందరికీ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే రక్తదానం చేయండి, ఒకరి ప్రాణం నిలబెట్టండి. కారణం ఏంటంటే మనం ఎన్నిసార్లు రక్తం ఇచ్చినా కూడా మనకి ఎటువంటి అపాయం రాదు. మనం ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఆ రక్తం వల్ల మనకి సమకూర్చే అవకాశం ఉంది. కాబట్టి రక్తదానం చేయడానికి ముందుకు రండి, రక్తదాన శిబిరాలు కూడా పాల్గొనండి. ఎంతో మంది ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు మీ సహకారం అందించి వారి జీవితాలు వెలుగు ఇవ్వాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్టార్ట్. ఈరోజు కావలి రెడ్ క్రాస్ భవనం నందు కావలిలో ప్రముఖ సామాజిక సేవా సంస్థ హ్యాపీ సేవా సంస్థ, ఆ సంస్థలో క్రియాశీలకంగా వెన్నెముకగా పనిచేసేటటువంటి ఇద్దరు మంచి వ్యక్తులు ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మారువైన నాగరాజు గారు, నీలిమ, ఈ ఇద్దరు ఆదర్శ దంపతులు వారి 22వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మారువైన నాగరాజు 19వసారి ఈరోజు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా మారువైన నాగరాజు, నీలిమ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి మిత్రులు విజయ్ దేవరకొండ, ఈయన కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఎంతో మందికి ఎంతో విధంగా సహాయ సహకారాలు అందించిన మంచి వ్యక్తి దేవరకొండ విజయ్ ఈ నేపథ్యంలో 12వసారి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. పెళ్లి రోజున ఆదర్శ దంపతులు వాళ్ళు వారికి స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా రక్తదానం చేయడమే కాకుండా హ్యాపీ సేవా సంస్థలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ గణి భాష ఏదో ఒక మంచి కార్యక్రమం ప్రతిరోజు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న సందర్భం. ఈ కార్యక్రమంలో ఆ హ్యాపీ సేవా సంస్థ గౌరవాధ్యక్షుడు ఎస్కే భాష, నేను, ఆ సంస్థలో క్రియాశీలక సభ్యుడు పూల జానా, అట్లాగే విజయ్ దేవరకొండ, నాగరాజు గారు, జమీర్, మేమందరం కూడా వచ్చి ఈరోజు సంఘీభావం తెలిపి వారు రాబో రోజుల్లో కూడా మరెన్నో రక్తదానం చేయాలని, ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించాలని, హ్యాపీ సేవా సంస్థను 3 పూలు 6 కాయలుగా విరాజిల్లేటట్టు చేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలు పొందాలని, గని భాషకు అన్ని విధాల సహాయ సహకారాలు మేమందరం రాబో రోజుల్లో కూడా అందిస్తామని ఈ రక్తదాన శిబిరం రోజున వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.